అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సోనం వాంగ్చుక్ దీక్షను భగ్నం చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. జంతర్ మంతర్లో దీక్ష కొనసాగిస్తామని, పార్లమెంట్ ని ముట్టడిస్తామని సీజేపీ నేత అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సైతం వాంగ్చుక్ దీక్షను భగ్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలించిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దీప్కే ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే అభిజిత్ దీప్కేపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. ఓ మహిళ అభిజిత్ పై సిరా చల్లడంతో దీక్షా శిబిరంలో గందరగోళం నెలకొంది. అభిజిత్ చెంప మీద కొట్టడానికి ప్రయత్నించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీలిరంగు అంటే తనకిష్టమని, ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు అభిజిత్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని అభిజిత్ దీప్కే ప్రకటించారు. సోమవారం పార్లమెంటు ముట్టడికి సీజేపీ పిలుపునిచ్చింది. అయితే సీజేపీ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. They told me that they cannot tell me the reason, but I was dragged on the streets. I was beaten up by the police, and once they lifted up Sonam sir from here, that is when the police said, "Now you can go." They even took away my mobile phone. Will you continue with your Monday? We are going to continue the protest, and we are going to march to the parliament on 20 July. As your resolve becomes stronger. The resolve and the movement will only get stronger from here, because Sonam sir wanted us to march to the parliament, and we are going to march to the parliament. ఢిల్లీలో సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్ మంతర్ దగ్గర 21 రోజులుగా దీక్ష చేస్తున్న వాంగ్చుక్ ను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. సివిల్ డ్రెస్ లో వచ్చిన పోలీసులు వాంగ్చుక్ ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. సుదీర్ఘ నిరాహార దీక్ష కారణంగా వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే వాంగ్చుక్ ను బలవంతంగా ఆందోళన స్థలం నుంచి తరలించారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద ఉన్న ఇతర ఆందోళనకారులను కూడా పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ ఘటనపై రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు, హింసతో మోదీ సర్కార్ పాలన చేస్తోందన్నారు. పేపర్ లీక్ తో విద్యార్థుల జీవితం నాశనం చేశారని, విద్యార్థుల ఉద్యమాన్ని ఏ శక్తి ఆపలేదన్నారు రాహుల్.